హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఒక రైల్వే స్టేషన్లో ఒక బిచ్చగాడు అడుక్కుంటున్నాడు. అప్పుడు తన ఎదురుగా ఒక సూటు బూటు వేసుకొని ఒక మంచి ధనికుడు అటువైపు వస్తుండటం చూసి, ఆహా, ఇతని దగ్గర బాగా డబ్బు ఉంటుంది, మనం అడిగితే ఖచ్చితంగా దానం చేస్తాడు అని ఆలోచించుకొని అతని దగ్గరికి వెళ్ళి, బాబు 10 రూపాయలు ధర్మం చేయండి అయ్యా అని అడిగాడు. అప్పుడు ఆ ధనికుడు, నేను ఎందుకు చేయాలి నీకు దానం? చూడు, నేను ఒక బిజినెస్ మ్యాన్ని, అవతలి వారి దగ్గర నుంచి నేను ఏది తీసుకొందే నేను వారికి ఏది ఇవ్వను అని చెప్పాడు. నా దగ్గర ఏముంది నాయనా నీకు ఇవ్వడానికి, నేనే అడుక్కుంటున్నాను అని ఆ బిచ్చగాడు అన్నాడు. ఆలోచించు, నీ దగ్గర ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని నాకు ఇస్తే నేను నీకు తిరిగి ఏదో ఒకటి ఇవ్వగలను, ఇది నా బిజినెస్ మైండ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బిచ్చగాడు ఆలోచనలో పడ్డాడు. ఏంట్రా ఇది, ఇలా అన్నాడు, నా దగ్గర ఏముంటుంది ఇవ్వడానికి అని అదే పనిగా ఆలోచిస్తూ దూరంలో ఉన్న కొన్ని పూల మొక్కలు చూశాడు. అతనికి టక్కున ఒక ఐడియా వచ్చింది. వెళ్ళి కొన్ని పువ్వులు కోసుకున్నాడు. కొన్ని పువ్వులు కోసుకొని రైలు ఎక్కి తనకి ధర్మం చేసిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పువ్వు ఇచ్చుకుంటూ పోతున్నాడు. ఆ బిచ్చగాడికి దానం చేసేవాళ్ళు కూడా చాలా సంతోషంగా పువ్వు తీసుకొని అతనికి డబ్బు ఇస్తున్నారు. బిచ్చగాడు చాలా ఆనందపడ్డాడు. అరే, ఎవరు నన్ను చేదరించుకోవటం లేదు, ఆనందంగా నా దగ్గర ఉన్న పువ్వు తీసుకొని నాకు దానం చేస్తున్నారు అని చాలా సంతోషపడి, అతను చెప్పిన ఐడియా నా జీవితాన్ని మార్చేసేలాగా ఉంది అని సంబరపడిపోయాడు. సో ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ దగ్గరలో ఉన్న ఆ చెట్లకి పువ్వులు అయిపోయాయి. ఇతనికి ఏమీ అర్థం కాలేదు. అరే, ఎలా ఇప్పుడు అని ఆలోచిస్తున్నాడు. సరేలే, మనం చేసేదేముంది అని మళ్ళీ పోయి మామూలుగానే అడుక్కుంటుంటే రోజు వచ్చే కలెక్షన్ కంటే చాలా తక్కువ వచ్చింది ఆ రోజు ఆ బిచ్చగాడికి. అప్పుడు మళ్ళీ ఒకటే ఆలోచన, మనం ఏదో ఒకటి ఇవ్వాలి, ఇలా కాదు అని రేయింబవళ్ళు ఆలోచించి తన దగ్గర ఉన్న డబ్బుతో కొన్ని పువ్వులు కొనుక్కున్నాడు. కొన్ని పువ్వులు కొనుక్కొని తిరిగి మళ్ళీ ఆ రైలు ఎక్కి కొనసాగించాడు. ఇప్పుడు డబ్బులు బాగా వస్తున్నాయి. ఇదే ఆలోచనతో ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఒక చిన్న పూల అంగడి పెట్టుకున్నాడు. వ్యాపారం బాగా సాగుతుంది. ఇక అడుక్కోవటం మానేశాడు. అక్కడి నుంచి చిన్నగా డెవలప్ అయ్యి ఒక 3 పూల షాపులు పెట్టి ఒక 3 పని కూడా కల్పించే స్థాయికి వచ్చాడు అతను. అప్పుడు ఆ సూటు బూటు వేసుకున్న ఆ ధనికుడు మళ్ళీ ఆ స్టేషన్లో అటు రావటం చూసి నేరుగా వెళ్ళి, గురువు గారు నమస్కారం అండి అంటే, ఎవరండి మీరు అని అడిగితే, ఆ రోజు మీరు నాకు చెప్పారు కదా, ఏమి
తీసుకొందే నేను తిరిగి దానం చేయను అని. ఇదిగోండి మీకు ఈ పువ్వు ఇస్తున్నాను, నాకు దానం చేయండి అనగానే ఆ బిజినెస్ మ్యాన్ ఆనందంతో చాలా డబ్బులు ఇచ్చాడు. అప్పుడు ఆ బిచ్చగాడు, అంతొద్దు సార్ నాకు, నేను మీరు ఇచ్చిన ఆ ఒక్క ఆలోచనతో నేను ఈరోజు 3 పూల షాపులు పెట్టగలిగాను, 3కి ఉపాధి కల్పించగలిగాను, ఇది చాలు సార్ నాకు, మీకు కృతజ్ఞత తెలుపుకోవడానికి మాత్రమే నేను వచ్చాను అని చెప్పాడు. అప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ అన్నాడు, చూసావా, నీలో ఉన్న టాలెంట్ నీకే తెలియక ఇన్ని రోజులు అడుక్కొని నీ టైం వేస్ట్ చేసుకున్నావు. ఆ రోజు నేను కూడా నీకు ఒక 10 రూపాయలు 100 రూపాయలు దానం చేసి వెళ్ళిపోగలను, కానీ నీ బ్రతుకంతా ఇలాగే ఉంటుంది. ఎక్కడో చోట మనిషి మారుతాడు అనే ఆలోచనతోనే నేను ఆ మాట చెప్పుకుంటూ పోతుంటాను. అది అర్థం చేసుకొని కష్టపడ్డావు, బహుమతిగా ఈ డబ్బు ఉంచు అని చెప్పి ఆనందంతో వెళ్ళిపోయాడు. ఇది ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది, దాన్ని బయటికి తీయాలి. సరైన మార్గంలో మనం సరైన నిర్ణయం తీసుకుంటే డబ్బు సంపాదించడం పెద్ద కష్టమేం కాదు. కానీ ఆ నిర్ణయం, మనం తీసుకునే నిర్ణయం, ఆ కష్టం, ఈ 2 జీవితంలో గుర్తుంచుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ.